హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మరో కొత్త స్టోరీ మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ స్టోరీ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీలో మంచి మంచి ట్విస్ట్‌లుంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకీ స్టోరీ పేరొచ్చేసి 'నా రాక్షసుడు పార్ట్ 1'. అదొక అందమైన కళ్యాణ మండపం. అక్కడ పెళ్లిపీటల మీద ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఈ రోజుతో మన ప్రేమ పెళ్లిగా మారబోతుంది అని తమ కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి ఆ నీటిని తమ తల మీద చల్లుకుంటున్నారు. పెళ్ళికూతురు తండ్రి పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని, ఈ రోజు నుండి నా కూతురు నీ భార్యగా మీ ఇంట్లో అడుగుపెడుతుంది. తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకో బాబూ అని కన్నీరు పెడుతున్నాడు. పెళ్ళికూతురు తండ్రి అయిన రఘురామయ్య గారు తన తండ్రి అలా చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే పెళ్ళికూతురు కంట్లో అప్పటి వరకు దాచిన కన్నీళ్లు కారుతున్నాయి. జై తన చెంపల మీదుగా తన ప్రాణసఖి కంట్లో నీళ్లు చూసిన వెంటనే తను పెళ్ళికూతురి తండ్రి చేతిని పట్టుకుని, మీకు మాటిస్తున్నాం మావయ్య, తనని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. తనకి చిన్న బాధను కూడా కలగనివ్వను. తను కన్నీళ్లు తుడుచుకుని, సంతోషం బాబూ, ఇక నేను నిశ్చింతంగా ఉంటాను. నా బంగారు తల్లిని నీ చేతుల్లో పెడుతున్నా బాబూ. పెళ్ళికూతురు నాన్న అని తనని పట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మగారు, ఏవండి ఏంటిది, పచ్చని పెళ్లి పందిట్లో మీరు బాధపడటం కాకుండా అమ్మాయిని కూడా ఎందుకు బాధ పెడుతున్నారు అని తన చెవిలో చిన్నగా చెప్పింది తన భార్య అయిన మాలతి. అవును నిజమే అని, నా చిట్టి తల్లి, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం రా, ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని తన కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి లేచి పక్కన నిలబడ్డాడు రఘురామయ్య. పంతులు గారు, అయ్యా సమయం అయ్యింది అని పెళ్ళికొడుకు చేతికి మంగళసూత్రాలు అందించాడు. పెళ్ళికొడుకు సంతోషంగా తాళి తీసుకుని పెళ్ళికూతురు మెడలో కట్టాలని లేచి నిలబడ్డాడు. పెళ్ళికూతురు సిగ్గుతో తల దించుకుని ఉంది. పెళ్ళికూతురి స్నేహితురాళ్ళు అమ్మాయి జడ పైకెత్తి పట్టుకున్నారు. అబ్బాయి కిందకు వంగి తాళి కట్టబోతుండగా ఎక్కడి నుండి వచ్చాడో ఏమో కానీ ఒక అబ్బాయి పెళ్ళికొడుకు చేతిలో తాళిని లాక్కుని తనని గట్టిగా పక్కకి తోసి పెళ్ళికూతురి మెడలో 3 ముళ్ళు వేసేశాడు. పెళ్ళికొడుకు, రేయ్ ఎవర్రా నువ్వు అని గట్టిగా అరిచాడు. సిగ్గుతో తలదించుకున్న పెళ్ళికూతురు తల పైకెత్తి చూసింది. తను చూస్తుంది నిజమో కాదో తెలీదు. తన మెడలో 3 ముళ్ళు వేసింది ఎవరో అర్థం కాక చూస్తుంది. రఘురామయ్య గారు, అసలెవరు నువ్వు, నా కూతురు మెడలో తాళెందుకు కట్టావు అని అన్నారు తన కాలర్ పట్టుకుని కోపంతో ఊగిపోతున్నాడు. పెళ్ళికూతురు, అంటే నా మెడలో తాళి కట్టింది ఎవరు అని లేచి నిలబడింది. తన ఎదురుగా ఉన్న అబ్బాయి, నేనే స్వీటీ అని అన్నాడు. అది వినగానే తన కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టు అయ్యింది తనకి. తన కళ్ళు వర్షిస్తున్నాయి. చాలా బాధపడుతుంది. పెళ్ళికొడుకు, నువ్వింకా ఆ తాళిని మెడలో ఎందుకు ఉంచుకున్నావు? వాడి కట్టిన తాళిని తెంచి వాడి మొహాన కొట్టు అని అన్నాడు. పెళ్ళికూతురు తాళిని తన పిడికిలతో బంధించి గట్టిగా పట్టుకుంది. తన వైపే కాల్చేసేలా చూస్తున్న అబ్బాయిని తాళిని తెంచేయాలి అని చూసి కళ్ళు మూసుకుని చూస్తుంది. తన చేతిని పట్టుకుని, నువ్వెన్నిసార్లు తెంచినా అన్నిసార్లు నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేనే. అది నీ మీద నుండి తెంచిన మరుక్షణం నీ తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని తన నుదుటి మీద తుపాకీ గురిపెట్టాడు. రఘురామయ్య, చిట్టి తల్లి, నువ్వు నా ప్రాణాల గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోకు. వీడు నన్ను అసలేమీ చేయలేడు. అవును నిజమే, నేనేమీ చెయ్యలేను. ఎందుకంటే నా స్వీటీకి మీరంటే చాలా ఇష్టం. అందుకే అని తుపాకీ పెళ్ళికొడుకుకి గురిపెట్టి తన భుజం మీద షూట్ చేశాడు. భుజం మీద షూట్ చేయగానే పెళ్ళికొడుకు గావు కేక పెట్టాడు. ఆ నొప్పి భరించలేక పెళ్ళికూతురు తన దగ్గరికి వెళ్ళాలి అని 2 అడుగులు ముందుకు వెయ్యగానే, నువ్వు తన కోసం ఇంకొక్క అడుగు ముందుకు వేసిన క్షణం కూడా ఆలోచించకుండా వీణ్ణి చంపేస్తా అని తల మీద గన్ గురిపెట్టాడు. పెళ్ళికొచ్చిన బంధువులందరూ భయంతో అక్కడి నుండి పారిపోవాలని చూశారు. కానీ అక్కడ తన మనుషులు తుపాకీలు పెట్టుకుని అందర్నీ చుట్టుముట్టారు.
పెళ్లి కూతురు వద్దు తనేమి చెయ్యకు అని తనకి దండం పెడుతుంది. తన గన్ తన మనుషులకు విసిరేసి పెళ్లి కూతురి చెయ్యి పట్టుకుని మండపం నుండి బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. తనని ఆపడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అందరూ భయంతో అలా బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. తను పెళ్లి కూతుర్ని కారులో పడేసి తను కూర్చుని డోర్ లాక్ చేసేశాడు. తనని తన మీదకి గట్టిగా లాక్కుని తనకి ముద్దు పెడుతున్నాడు. తను ఆపాలని తన చేతులతో కొట్టాలి అని చూస్తుంటే తన కంటి చూపుతో తనని కంట్రోల్ చేసి తనివి తీరా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. కాల్లో రియల్స్మగా కూర్చుని, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా చివరకు నీకు పెళ్లి జరిగేది నాతోనే అని. అయినా సరే నా నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. అయినా కూడా నువ్వు నన్ను కాదు అని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నేనంటే నీకు భయం పోయిందా? అవునా అని అమ్మాయి బుగ్గలు గట్టిగా పట్టుకుని అడుగుతున్నాడు. తను భయంతో వణికిపోతుంది. తన కోపం ఎలా ఉంటుందో తనకి తెలుసు. తనని కాదు అంటే ఏం చేస్తాడో కూడా తెలుసు. దాని పరిణామం ఎలా ఉంటుందో తెలిసిన దానిని ఇప్పుడు పెళ్లి కొడుకుని షూట్ చేసి మరోసారి నిరూపించాడు. తను ఏడుస్తూ, ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నారు? నేను నీకు ముందే చెప్పాను కదా, ఒకసారి నాది అని అనుకుంటే నా ప్రాణం ఇచ్చైనా సరే దాన్ని సాధిస్తాను, లేదా ఎదుటివారిని చంపైనా సరే నాకు నచ్చింది నా సొంతం చేసుకుంటాను అని కార్ స్టార్ట్ చేసి తన మాన్షాకి బయలుదేరాడు. తన వెనుక తనతో వచ్చిన తన మనుషులు తనకి సెక్యూరిటీగా వెళ్ళారు. పెళ్ళికూతురు, నేను ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ప్రేమించిన మనిషితో నా జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా నా కలలన్నిటినీ పేకమెడల్లా కూల్చేశాడు. మరి తను ఎవరు, ఎందుకు ఇలా చేశాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.